జిల్లా కేంద్రంలో సిఎస్సి చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ డే వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరిమణులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్, ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓ రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ కూతురు రాజేష్, జగిత్యాల జిల్లా నియోజకవర్గ క్రైస్తవ పెద్దలు జీవరత్నం, సిల్వన్, విఘ్నేష్, అజయ్, కాలేబు, సంతోష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిన గొప్ప వ్యక్తి యేసు ప్రభు అని, యేసు ప్రభు వ్యాఖ్యలను పాటించడం ద్వారా ప్రపంచంలో యుద్ధాలు, కొట్లాటలు ఉండవని, సిఎస్సి చర్చి దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షలకు పైగా నిధులు నియోజకవర్గంలో అన్ని చర్చిలకు కూడా నిధులు కేటాయించడం జరిగినట్టు ఆయన గుర్తు చేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా మంత్రిగా శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించడానికి రాష్ట్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. క్రైస్తవ సోదరులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం తాను పనిచేస్తున్నానని అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున క్రిస్మస్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. జిల్లాలో 150 చర్చిలకు పండుగ సుందరీకరణ కోసం నిధులు కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. మీ సందడేంటో ఎవరికి చూపించాలి? ఇప్పుడు దేవునికి చూపించాలి. మనకి వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ జీవరత్నమాయి గారు ప్రభు యేసు గారు మనందరికి సుపరికే మనమందరం పరిమితమై వాడను. మొన్ననే ఈ మధ్యనే కొత్తగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. నేను వ్యక్తిగతంగా అసలు బెన్నీ గారు సెక్రటరీ, ప్రెసిడెంట్ ముగ్గురు సిద్ధంగా ఉండాలి. మన పాట పాడుతుండగా కేక్ కట్ చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ప్రతి సమస్యను పరిష్కరించి మన పక్షమున నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు. ఇక వారి గురించి చెప్పాలంటే ఒక సామెత ఉంటుంది, రాష్ట్ర రామాయణం చెప్తే మహాభారతమని. కాబట్టి వారి గురించి ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం చర్చలో ఉండాలి పిల్లలు. కాబట్టి మంచి అనేది చెప్పుకోవాలి, చెడు అనేది దాచుకోవాలి. కాబట్టి వారు ఈ సమయంలో మరి మన దైవచరులు ఇంతకుముందు మాట్లాడారు పిల్లరా. మరి చాలా రోజుల నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని ఏ ఒక్క సామాజిక వర్గం అడగదు పిల్లరా, శ్మశాన వాటిక గురించి. మరి ఆ యొక్క విషయం కూడా తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 50 చర్చిలను ఎన్నుకొని ప్రతి చర్చికి 20,000 కలర్లు వేయడానికి, 10,000 లైటింగ్ వేసుకోవడానికి క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా 150 చర్చిలు కనుక నాకు వచ్చిన నా దృష్టికి వచ్చిన విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. అన్ని చర్చెస్ ఎక్కడైతే ఒరిజినల్ చర్చెస్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సంతోషం. ఎప్పుడు మాకు వస్తాయా మీ చేతిలో కూడా అందుకుంటామా అని మేము గమనిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే మా మంత్రివర్యులు వారిని కలిసిన మరుక్షణమే ఎప్పుడు వెళ్ళినా కలిసి మమ్మల్ని ఆదరించి మీకు ఏది అక్కడున్నా నేనున్నా అని మంత్రివర్యులు అభయ హస్తాన్ని మాకు ఇచ్చారు. వారి పక్కనే ఉన్న మా డాక్టర్ గారు, సంజయ్ డాక్టర్ గారు, మీకేం కొదవ బాబు, ప్రభుత్వం మనల్ని ప్రేమిస్తుంది, మనకు సమస్తము సమకూరుస్తుంది, కాబట్టి మీకేమి నిశ్చింత లేదు అనుమానంతో ఒక 20 సంవత్సరాల క్రితమే పులాసలో చర్చ్ నిర్మిస్తాను రాగానే ఒక 3 గుంటల స్థలాన్ని ఆనాడే కొని నా విరాళాన్ని ఇవ్వడం జరిగింది.
అట్లాగే నేను ఇచ్చిన తర్వాత దేవాలయం నిర్మించిన తర్వాత క్రీస్తు శిష్యుడు డాక్టర్ నారాయణ గారు కూడా ఒక 2 గుంటలు కొనియడం జరిగింది. ఇంతే కాకుండా నాకున్న రాజకీయ పరిపక్వతతోటి ఈ 5 గుంటలే కాకుండా అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణ్స్ ఒప్పించి ఇంకా 5 గుంటల భూమి చేసి టోటల్ పులాస చర్చ్ ప్రాంగణంలో కూడా 10 గుంటల భూమిని చేయించడం జరిగింది. పులాసలో చర్చి నిర్మించేటప్పుడు ఆనాడు నేను 20 సంవత్సరాల కూడా నా భార్య సర్పంచ్గా ఉండే, ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎలాంటి పర్మిషన్ లేకుండా చర్చి నిర్మించి ఈ 10 గుంటల భూమితో కాకుండా పాస్టర్ నివాసం ఉండే కార్యక్రమంలో పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీకు ఎప్పుడు చెప్తుంటే అప్పుడు చెప్పి చాలాసార్లు వచ్చినా నేను చెప్పే కూర్చొని వాళ్ళు ఇక్కడ వేదిక ముందు కావాల్సిన వేదిక పైన వేదిక ముందు చాలా మంది, కానీ మంత్రి గారు గౌరవ కలెక్టర్ గారు మన అందన కొద్దిగా మొదటిసారి సార్ ఈ సిఎస్ఐ చర్చకి వస్తే నాకు బాల్యం గుర్తొస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు జగిత్యాల పెద్ద దవాఖాలు లేవు, పెద్ద స్కూల్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఇక్కడ డాక్టర్ పీటీ గారు జయప్రభావతి మేడం ఆంటీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు బ్రహ్మాండంగా హాస్పిటల్ అంటారు. అప్పుడు మీనా డాక్టర్ సార్ మా నాన్నకి మంచి ఫ్రెండ్, మా నాన్న పెద్ద అడ్వకేట్ కాబట్టి జగిత్యాల ఫైర్ స్టేషన్ బిల్డింగ్ లైట్స్ క్లబ్ స్థాపించి ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కట్టించడంలో కలిసి పనిచేసింది. ఇక ఆంటీ మా అమ్మనేమో మా నాన్న ప్రముఖ డాక్టర్ కాబట్టి అదే అడ్వకేట్ కాబట్టి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, ఒక కుటుంబ సభ్యులాగా మా అమ్మ కూడా రెగ్యులర్ వచ్చేది. చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మా అనుకుంటుంటాం ఆడియో గారు ఇక్కడ కొంత సాఫ్ అయితే మనకు అన్నింటికి పనికొస్తుందని చెప్పి. ఇక కొన్నిసార్లు మనం ఏదైనా ముందుకు తీసుకోకపోతే గార్డెన్ కీడ గురించి అంటారు, ఇక మళ్ళీ ఎక్కడో సమస్యకు దారితీస్తుంది. అలా దారి తీయకుండా తప్పకుండా మైనారిటీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఆన్ పేపర్ నేను తీసి పెట్టినా అది చాలాసార్లు చూపించిన వివిధ కుల సంఘాలకు కొత్త ముఖ్యమంత్రి గారిని అడిగి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొని అంతా కూడా చదువు చేసి మంచిగా ప్లాటింగ్ చేసి ఇస్తే చిరస్థాయిగా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఒక పేరు వస్తుంది, బాధ్యత నిర్వహించినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మిగతా విషయాలకు వస్తే ఇంతకుముందు నందాన్ని చెప్పినట్టు మరి ఈ సెక్యులర్ భారతదేశంలో ఒక సెక్యులర్ పార్టీ సెక్యులర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఆనాడు అప్పుడున్న ఆ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచించి దాదాపు నియోజకవర్గాల్లోని 50 చర్చలకు గాను 20,000 రూపాయలు వైట్ వాష్ కలర్లకు 10,000 రూపాయలు డెకరేషన్ కోసం లైట్ల కోసం వారు మంజూరు ఇచ్చినందుకు మీ అందరి పక్షాన కూడా నేను హృదయపూర్వక తెలియజేస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడెక్కడైతే కొంచెం నిధులు లేని చర్చలు ఉంటాయో మారుమూల గ్రామాలలో మేము లైక్ పొలాయి కావచ్చు, బీర్పూర్ కావచ్చు, అనంతానం కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు ప్రాధాన్యత ఏంటి, అర్మపల్లి లాంటి గ్రామాలకు గతంలో కూడా ఈ ఒక్క చర్చికే కాదు, రాయకల్ చర్చ్ కావచ్చు, మైతాపూర్ చర్చ్ కావచ్చు, అల్లీపూర్కి చెప్పుకుంటూ పోతే ఇక శాసనసభ్యులుగా మీరు అవకాశం ఇచ్చింది కాబట్టి చాలా చర్చలకు ఫండ్స్ చేయగలిగే అవకాశం వచ్చింది. చాలా చర్చలు దాదాపు 1 కోటి రూపాయల పైన కూడా వివిధ చర్చలకు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మరి ఈనాడు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మన క్రైస్తవ సమాజానికి అదేవిధంగా మిమ్మల్ని మీకు నాయకత్వం వహిస్తున్న మా పాస్టర్స్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్ టు వన్ అండ్ ఆల్. ప్రభుత్వం ద్వారా మీరు నిర్మాణం చేసిన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా క్రైస్తవ సోదరి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను 4 నెలల క్రితం మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నేను శాఖ మంత్రిగా ఉన్నాను, అజాదుద్దీన్ బాగా. ఈ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మా సెక్రటరీస్తో ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ముఖ్యమంత్రి గారికి బాగా మాట్లాడినారు. మన దేశంలో మన జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు క్రైస్తవుల పక్షపాతి, క్రైస్తవ సోదరుల పక్షపాతి, కుటుంబాల పక్షపాతి. మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా సోదరులంతా 100% కాంగ్రెస్ పార్టీ పరంగా
కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ఆశీర్వదించేటువంటి కుటుంబాలు కాబట్టి వారి పక్షాన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రి గారికి సహకరిస్తారని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఇక్కడికి మనవి చేస్తూ ఇది ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులు ఇప్పుడు చెప్పినారు మా ఎమ్మెల్యే గారు ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ సంబంధించిన విషయంలో కూడా నేను జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నా బాధ్యత తప్పకుండా మీరు ఎక్కడైతే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే మీరు క్యాబినెట్లో పెట్టి అది ఆమోదం చేసి అధికారపరంగా శ్మశాన వాటికి ఏదైతే చివరిగా శ్మశాన ఒక మంచి పేరు పెట్టారు సమాధుల తోట అని మా జీవరత్నం అన్న పెట్టినారు అందరం పోయేది అక్కడికే కాబట్టి గొప్పగా తప్పకుండా మా బాధ్యతగా జిల్లా మంత్రిగా ఎందుకంటే ఈరోజు మొదటి కార్యక్రమాన్ని మంత్రి గారిని బాధ్యత తీసుకున్నాక గొప్ప ప్రేమ కలిగినటువంటి దైవ జీసస్ నమ్మిన కుటుంబాలు గొప్ప ప్రేమతో ఉంటారు, అభిమానంతో ఉంటారు, నమ్మకంతో ఉంటారు. మీరు ఒక మాట ఇచ్చారంటే నిజాయితీగా ఉంటారు కాబట్టి మీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంగా తరఫున మంత్రిగా నేను కానీ మా శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మీ న్యాయమైన సమస్యల విషయంలో కూడా తప్పకుండా మీరు అడిగిన ఏదైతే మీ శ్మశాన వాటిక స్థలాల విషయం ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా మా మంత్రిగా మా జిల్లా కలెక్టర్ గారు ప్రతిపాదన పంపిస్తూ మా శాసనసభ్యుల ప్రతిపాదనతో నేను ఏదైతే క్యాబినెట్లో పెట్టి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వ పరంగా ఆమోదం తెలిపే విధంగా నేను నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తాను విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు దేశంలో కూడా ఏ ప్రాంతంలో ఇంత గొప్పగా అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం మన దానిలో భాగంగా దిగ్జాల్లో ప్రారంభించడం కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.